స్పోర్ట్స్ ముఖ్యాంశాలు. ముంబై ఇండియన్స్ మెంటర్ బాధ్యతలకు సచిన్ బై. రూ. 34 కోట్లతో వేలంలోకి హైదరాబాద్ ఎంట్రీ. కావ్య పాప ఆక్షన్ ప్లాన్ ఇదే. పాపం సన్రైజర్స్ వద్దనుకున్న ఆటగాడే దంచి కొట్టాడు. దుబాయ్లో ఐపీఎల్ 2024 వేలం. లైవ్ స్ట్రీమింగ్తో పాటు పూర్తి వివరాలు. బీసీసీఐ కీలక నిర్ణయం. ఐపీఎల్లో రాణిస్తే భారీ ఇన్సెంటివ్స్. ఐపీఎల్ 2024 వేలానికి ముందే చరిత్ర సృష్టించిన మల్లికా సాగర్ 34 కోట్లతో వేలంలోకి హైదరాబాద్ ఎంట్రీ. కావ్య పాప ఆక్షన్ ప్లాన్ ఇదే. మొత్తం 10 ఐపీఎల్ జట్లు ఈ వేలానికి పూర్తి సన్నద్ధమయ్యాయి. ఆ జట్లలో ఒకటి సన్రైజర్స్ హైదరాబాద్. ఈసారి గుజరాత్ టైటాన్స్ తర్వాత ఎక్కువ పర్స్ వాల్యూ కలిగి ఉంది. 34 కోట్లతో వేలంలోకి హైదరాబాద్. ఈ వేలంలో ఎస్ఆర్హెచ్ జట్టు 34 కోట్ల పర్స్తో వెళుతోంది. మొత్తం 6 స్లాట్లు మిగిలి ఉన్నాయి. అందులో 3 విదేశీ ఆటగాళ్లకు ఛాన్స్ ఉంది. అంటే ఈ వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు గరిష్టంగా 6 ఆటగాళ్లను మొత్తం 34 కోట్లకు కొనుగోలు చేయాల్సి ఉంది. అంటే ఈ వేలంలో ఒక్కో ఆటగాడిపై హైదరాబాద్ సగటున 5-6 కోట్లు వెచ్చించవచ్చు. ఇటువంటి పరిస్థితిలో ఈ జట్టు ఖచ్చితంగా కనీసం 2 ఆటగాళ్లపై భారీ బిడ్ వేసే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ జట్టు వేలం వ్యూహాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. వ్యూహం ఎలా ఉంటుందంటే, ఈ వేలానికి రాకముందు హైదరాబాద్ జట్టు 18 మంది ఆటగాళ్లను రిటైన్ చేసి కేవలం 6 మంది ఆటగాళ్లను మాత్రమే విడుదల చేసింది. రాహుల్ త్రిపాఠి, మయాంక్ అగర్వాల్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్ వంటి ఆటగాళ్లు ఉన్న ఈ జట్టులో కొంతమంది కీలక భారతీయ ఆటగాళ్లు ఉన్నారు. వీరు కాకుండా విదేశీ ఆటగాళ్లలో మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, మార్కో జెన్సన్, గ్లెన్ ఫిలిప్స్ వంటి అంతర్జాతీయ ఆటగాళ్లు ఉన్నారు. ఈసారి వేలంలో హైదరాబాద్ ఒక విదేశీ స్పిన్నర్, కొంతమంది బలమైన ఫాస్ట్ బౌలర్లు, కొంతమంది బ్యాట్స్మెన్లపై దృష్టి పెట్టనుంది. స్పిన్నర్లపైనే ఫోకస్. హైదరాబాద్లో ఒకప్పుడు రషీద్ ఖాన్ ఉన్నాడు. అతని గైర్హాజరు ఇంకా భర్తీ కాలేదు. ఈసారి అదిల్ రషీద్, అకిల్ హుస్సేన్లను విడుదల చేసింది. ఇటువంటి పరిస్థితిలో ఎస్ఆర్హెచ్ దృష్టి హసరంగా ముజీబుర్ రెహ్మాన్, మహ్మద్ నబీ, మోర్గాన్ అశ్విన్ లేదా శ్రేయాస్ గోపాల్ వంటి ఆటగాళ్లపై ఉంటుంది. ఫాస్ట్ బౌలర్ల కోసం భారీగా డబ్బు. పేస్ ఎటాక్ గురించి మాట్లాడితే ఈ జట్టులో భువనేశ్వర్, టి నటరాజన్, మార్కో జెన్సన్, ఉమ్రాన్ మాలిక్ వంటి ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. అయితే ఇప్పటికీ ఉమ్రాన్ ఎకానమీ, భువనేశ్వర్ స్పీడ్ను పరిశీలిస్తే ఈ జట్టుకు యువ ఫాస్ట్ బౌలర్ అవసరం. అందువల్ల ఈ జట్టు గెరాల్డ్ కోయెట్జీ లేదా మిచెల్ స్టార్క్ వంటి ఆటగాళ్ల కోసం పెద్ద బిడ్లు వేయవచ్చు. వీరితో పాటు ఈ జట్టు హర్షల్ పటేల్, శార్దూల్ ఠాకూర్ వంటి ఆటగాళ్లపై కూడా దృష్టి పెడుతుంది. అవసరమైతే ఈ జట్టు ఈ ఆటగాళ్ల కోసం కూడా 7 నుండి 10 కోట్లు ఖర్చు చేయవచ్చు. ఈ జట్టు హ్యారీ బ్రూక్ స్థానంలో ట్రావిస్ హెడ్, డారిల్ మిచెల్ లేదా షారుఖ్ ఖాన్తో వచ్చే అవకాశం ఉంది. విడుదల చేసిన ఆటగాళ్లు హ్యారీ బ్రూక్, సమర్థ్ వ్యాస్, కార్తీక్ త్యాగి, వివంత్ శర్మ, అకేల్ హోసేన్, ఆదిల్ రషీద్. రిటైన్ చేసిన ఆటగాళ్లు అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రామ్, మార్కో జాన్సన్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్, టి నటరాజన్, అన్మోల్ ప్రీత్ సింగ్, మయాంక్ మార్కండే, ఉపేంద్ర సింగ్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, నితీష్ కుమార్ రెడ్డి, ఫజల్హాక్ ఫరూకీ. ముంబై ఇండియన్స్ మెంటార్ బాధ్యతలకు సచిన్ బై. ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ మెంటార్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రకటించారు. 2008లో జట్టు ప్రారంభం నుండి జట్టుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తన నిష్క్రమణకు వ్యక్తిగత కారణాలను సచిన్ పేర్కొన్నాడు. ఈ వార్త అభిమానులకు మరియు క్రికెట్ వర్గాలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే జట్టుకు టెండూల్కర్ చేసిన సేవలు అమూల్యమైనవి. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కుటుంబంలో భాగమయ్యే అవకాశం లభించినందుకు టెండూల్కర్ కృతజ్ఞతలు తెలిపాడు. టెండూల్కర్ మెంటార్షిప్లో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా అవతరించింది. ఈ జట్టు 2013, 2015, 2017, 2019, 2020లో 5 సార్లు టైటిల్ను గెలుచుకున్నారు. మైదానంలో, వెలుపల టెండూల్కర్ అందించిన సహకారం జట్టు స్థిరమైన విజయంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. బీసీసీఐ కీలక నిర్ణయం. ఐపీఎల్లో రాణిస్తే భారీ ఇన్సెంటివ్స్.
ఎంతోమంది యువ ఆటగాళ్లను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనే ప్రతిష్టాత్మకమైన T20 లీగ్ ప్రారంభించింది బీసీసీఐ. 2008లో ఒక సాదాసీదా టోర్నీగా ప్రారంభమైన ఐపీఎల్ ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకుంది అని చెప్పాలి. ఏకంగా వరల్డ్ క్రికెట్లో రిచెస్ట్ క్రికెట్ లీగ్గా కూడా గుర్తింపును సంపాదించుకుంది. అయితే కేవలం యువ ఆటగాళ్లు మాత్రమే కాదు, ఎంతో మంది స్టార్ ప్లేయర్లు కూడా ఈ లీగ్లో పాల్గొనడానికి ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అయితే సాధారణంగా వరల్డ్ క్రికెట్లో అప్పటికే నిరూపించుకున్న స్టార్ ప్లేయర్లకు ఐపీఎల్లో వేలంలో భారీ ధర పలుకుతూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో అన్ని ఫ్రాంచైజీలు యువ ఆటగాళ్ల మీద కన్నేస్తున్న నేపథ్యంలో అప్పటికి అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టని యంగ్ ప్లేయర్స్ సైతం రికార్డు స్థాయిలో కోట్ల ధర పలుకుతూ ఉండడం గమనార్హం. కాగా 2024 ఐపీఎల్ సీజన్ కోసం ప్రస్తుతం సన్నాహాలు మొదలయ్యాయి. డిసెంబర్ 19వ తేదీన దుబాయ్ వేదికగా మినీ ఆక్షన్ ప్రక్రియ జరగబోతుంది అన్న విషయానికి తెలిసిందే. ఇప్పటికే ట్రేడింగ్ ద్వారా కొన్ని టీమ్స్ ఇతర టీమ్స్లోని ఆటగాళ్లను తమ జట్టులో చేర్చుకున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఐపీఎల్లో మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అన్క్యాప్డ్ ప్లేయర్లకు ఈ నజరానాలు అందించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఐపీఎల్లో రాణించి వారు అప్పటికే అంతర్జాతీయ జట్టులోకి ఎంపికై 10కి పైగా మ్యాచ్లు ఆడితే వారికి నజరానాను డబుల్ చేయాలని నిర్ణయించుకుందట. ఐపీఎల్ వేలంలో 50 లక్షల కంటే ఎక్కువ ధర పలికిన ప్లేయర్లకు మాత్రమే ఇలా వారి ప్రదర్శనను బట్టి ఇన్సెంటివ్స్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఐపీఎల్ 2024 వేలానికి ముందే చరిత్ర సృష్టించిన మల్లికా సాగర్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ వేలంలో కాసుల పంట పండించే సమయం ఆసన్నమైంది. ఐపీఎల్ 2024 సీజన్ కోసం ఆటగాళ్ల వేలం మంగళవారం డిసెంబర్ 19 జరగనుంది. దుబాయ్లోని కోకా-కోలా ఏరేనా హోటల్లో భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1 గంటకు వేలం ఆరంభం కానుంది. ఈ వేలంలో దేశ, విదేశీ ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే వేలానికి ముందే మల్లికా సాగర్ చరిత్ర సృష్టించారు. పురుషుల ఐపీఎల్ వేలంలో తొలి మహిళా ఆక్షనీర్గా మల్లికా సాగర్ రికార్డుల్లో నిలిచారు. 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఒక్క మహిళా ఆక్షనీర్గా లేరు. ఐపీఎల్ వేలంలో తొలి మహిళా ఆక్షనీర్ మల్లికానే. 2008 నుంచి 2018 వరకు రిచర్డ్ మాడ్లీ ఆక్షనీర్గా ఉన్నారు. దశాబ్ద కాలం పాటు మాడ్లీ ఆక్షన్ నిర్వహించాడు. 2018 నుంచి హ్యూ ఎడ్మిడ్స్ ఆక్షనీర్ బాధ్యతలు అందుకున్నాడు. అయితే 2020 మధ్యలో ఎడ్మిడ్స్ అనారోగ్యానికి గురయ్యాడు. చారు శర్మ ఆ వేలాన్ని కొనసాగించాడు. దాంతో ఐపీఎల్ వేలానికి ఆక్షనీర్గా పనిచేసిన తొలి భారతీయుడిగా చారు రికార్డుల్లో నిలిచాడు. ఇప్పుడు మల్లికా సాగర్ తొలి మహిళా ఆక్షనీర్గా రికార్డు నెలకొల్పారు. 48 ఏళ్ల మల్లికా సాగర్ ముంబైకి చెందిన ఓ ఆర్ట్ కలెక్టర్. మల్లికాకు వేలంలో 25 సంవత్సరాల అనుభవం ఉంది. 2021లో ప్రో కబడ్డీ లీగ్ వేలంలో తన వాక్ చాతుర్యంతో అందరిని ఆకట్టుకున్నారు. ఆ తర్వాత WPL తొలి సీజన్, WPL 2023కు సంబంధించిన వేలాన్ని మల్లికానే నిర్వహించారు. అనంతరం ప్రో కబడ్డీ లీగ్ 2024 వేలం, WPL 2024 వేలం నిర్వహించారు. ఇప్పుడు ఐపీఎల్ 2024 వేలంను నిర్వహించేందుకు మల్లికా సిద్ధంగా ఉన్నారు.